ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీతలో ఇది ఆఖరి అధ్యాయం. ఈ అధ్యాయంలో పరమాత్మ మోక్షం సన్యాసం గురించి వివరిస్తున్నాడు. అందుకే దీనిని మోక్ష సన్యాస యోగమని అన్నారు. దీనికి ఒక విధంగా అర్థం చెప్పుకోవచ్చు. మోక్షం కావాలి అని అనుకోవడం కూడా ఒక కోరిక, సాత్వికమైన కోరిక. ఆ కోరిక కూడా వదిలిపెట్టాలి. పూర్తిగా నిర్గుణత్వాన్ని పొందాలి. పరమాత్మ నిర్గుణుడు కదా, కాబట్టి నిర్గుణత్వం పొందిన వారే పరమాత్మని చేరుకోగలరు. భగవద్గీత మొదటి అధ్యాయంలో ఈ గీత ఎవరు ఎవరికి ఏ సందర్భంలో ఏ కారణం చేత ఏ ప్రకారంగా చెప్పవలసి వచ్చింది అనే విషయాన్ని తెలియజేశారు. ఇక రెండవ అధ్యాయంలో ఈ గీతలో ఏ ఏ విషయాలు చెప్పబడ్డాయి అనే విషయ సూచిక ఇవ్వబడింది. 3 నుండి 15వ అధ్యాయం వరకు గీత చెప్పబడింది. 16, 17 అధ్యాయాలలో గీతలో చెప్పబడిన కొన్ని పదాలకు వివరణ ఇవ్వబడ్డాయి. ఇక 18వ అధ్యాయంలో గీతలో చెప్పబడిన విషయాలన్నీ సంగ్రహంగా ఇవ్వబడ్డాయి. గీత యొక్క సారమంతా ఈ 18వ అధ్యాయంలో చెప్పబడింది.